నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఎవరిదిరా ఈ బండి? సార్ నాదే సార్. సార్ తీసేస్తాను. రోడ్డు కట్టంగా పెడతావా? సార్ సార్ తీసేస్తాను సార్. సార్ సార్ ఇబ్బందో బందర్ లడ్డు. ఎదవ మళ్ళీ వస్తున్నట్టున్నాడు. పాపతో పర్సనల్ గా మాట్లాడాలి. మటన్ బిర్యానీలో గరం మసాలా లెక్క భలే ఘాటుగా ఉంది నీ వంటి వాసన. సార్ నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్. కాలేజ్ టైం వాసనతో అవుతుంది. ఊరిస్తుంటే వదలబుద్ధి కావట్లేదు. మీరు ఈ సమాజానికి కూడా భయపడరా? సమాజం, ఈ సమాజం ఎట్లాంటిదో నీకు తెలుసా? నీలో స్టామినా ఉన్నంత వరకు స్టాంపు పేపర్ లెక్క చూస్తారు, డీలా పడ్డాక టిష్యూ పేపర్ లెక్క చూస్తారు. అందుకే శక్తున్నప్పుడే సంపాదించుకోవాలి, మూడున్నప్పుడే ముచ్చట తీర్చుకోవాలి. రావే, నువ్వెన్నడూ చూడని స్వర్గం చూపిస్తారా. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. సాఫ్ట్వేరుడేగా, తెలిసిందిలే. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యేలా ప్రవర్తిస్తున్నారు. మీకు అసలు బుద్ధి ఉందా? ఇది ధర్మమేనా? ధర్మం పేరు చెప్పి దోచుకునే రోజులే ఇవి. అయినా పోలీసుడు కూడా మగాడేగా. అయినా నీలాంటి అందమైన అమ్మాయిని చూస్తే ముసలోడు కూడా మూడొచ్చి లిగుస్తాడే. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఏదో ఒక్కరోజు నేను నిన్ను లొంగ తీసుకుంటానే. ఎలాగంటే నీకో మామున్నాడుగా, వాణ్ణి ఏదో కేసులో ఇరికించి లోపలేసి కుమ్ముతా. ఏమ్రా మామ, శిరీష గరం మీద పోతుంది. ఏ శిరీష ఆగు, శిరీష, శిరీష ఆగు, శిరీష ఆగు, ఆగు. ఎందుకని సీరియస్ గా ఉన్నావు? ఏం లేదులే వదిలే. ఏం జరిగిందో చెప్పు. ఏం లేదులే వదిలే. ఏం జరిగిందో చెప్పమని అడుగుతున్నానా? ఏం లేదు. ఏం జరిగిందో చెప్పమంటున్నానా? నేను కాలేజ్ నుంచి వస్తుంటే వాడిని ఏదో ఒకటి చేయాలి అభి. ఏం చేద్దాంరా? ఏం చేయడమేంద్రా, మనమందరూ కలిసి వాడిని కుమ్మేద్దాం. రే, పోలీసు మీద చేయడం తప్పు. ఈ విషయం సర్పంచ్ గారికి చెబుతాం. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ స్వామి. ఈరోజు పేపర్ చూసారా సార్? ఏంటి పేపర్లో విశేషాలు? మన గురించి ఏమన్నా గొప్పగా రాశారా? చాలా నీచంగా రాశారు సార్. అయితే చదువు. స్మగ్లర్ల ముఠాతో చేయి కలిపి స్మగ్లర్గా మారిన ఎస్ఐ, భూ కబ్జాదారుల దగ్గర డబ్బులు తీసుకున్న వైనం, షాపుల వాళ్ళ దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ఐ. సార్ ఇంకా చాలా చాలా నీచంగా రాశారు సార్, నేను చదవలేను. ఈ మీడియా వాళ్ళతో మీడియేటర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి స్వామి, లేదంటే దూల తీర్చేస్తారు. సార్ వీళ్ళని ఎలాగే వదిలేస్తే పోలీసు వాళ్ళందరూ పోరంబోకులని, పోలీస్ స్టేషన్లన్నీ శ్మశానాలని ఇంకేవేవో రాసేస్తారు సార్. వీళ్ళని ఎలా వదిలేయకూడదు సార్, మీరు ఏదో ఒకటి చేయాలి. చూడు స్వామి, ఒక్క మంచి జరగాలంటే 100 చెడుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే మంచి నిలబడుతుంది, దాంతో పాటు నాలాంటి మంచోడు నిలబడతాడు. సార్ మీరు మీరు చాలా గ్రేట్ సార్. ఆ ఫైల్ తీసుకురాపు. అలాగే సార్.
ధర్మం బాబు, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా ధర్మం చేయండి అయ్యా. బాబు ధర్మం చేయండి బాబు. అయ్యా ధర్మం చేయండి బాబు. అయ్యా ధర్మం చేయండి అయ్యా. అయ్యా బాబు ధర్మం చేయండి బాబు. ధర్మమేంది? కడుపు నిండా దమ్ బిర్యానీ పెట్టిస్తా. నిజమా ఊరు అయ్యా? బయట మంచి హోటల్ ఉంది, తీసుకుపోతా, వస్తావా? ఏంది? ధర్మ ప్రభువులు దా బండెక్కు. అట్టాగేనయ్యా. చల్లగాలి తగులుతోంది, పువ్వు పెడతానని ఎక్కడికి తీసుకొచ్చారయ్యా? అయ్యో భయంగా ఏంటే నీ డౌట్? అయ్యో నన్ను వదలండి అయ్యా. ఎక్కడికి పారిపోతావే? రా. అయ్యో నన్నేం చెయ్యొద్దయ్యా. అయ్యో కళ్ళు లేదయ్యా. ఏమున్నావే? అయ్యో నన్నేం చెయ్యొద్దయ్యా. ప్రెసిడెంట్ గారు ఏంది అంతా ఇట్లా వచ్చిర్రు? మన ఊర్లో ఒక పెద్ద సమస్య ఉంది సార్. ఏందా సమస్య? నీటి సమస్య, రోడ్డు సమస్య? కాదు సార్, పోలీస్ సమస్య. అంతా అట్లా కూర్చోండి, కూర్చోండి. ఏంది ఇప్పుడు చెప్పండి, పోలీసులతో మీకేం సమస్య? కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆగడాలు భరించలేకపోతున్నామయ్యా. షాపుల వాళ్ళ దగ్గర దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు అయ్యా. మన ఊరి ఆడపిల్లల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు సార్. అవును అంకుల్, నిన్న కాలేజ్ నుంచి వస్తుంటే నాతో కూడా నన్ను కూడా ఒకసారి ఇంటికి వస్తావా అని పిలిచాడు. దొంగ సచ్చినాడు. ఆ ఎస్ఐ చేష్టలకు భయపడి ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటికి రావట్లేదయ్యా. చూపులేని అమ్మాయి అనే జాలి కూడా లేకుండా ఊరవతకు తీసుకెళ్లి రేప్ చేసి అన్యాయంగా చంపేశాడు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎస్ఐ గారా? ఆయనే చేసి ఉంటాడని ఎట్లా చెప్తున్నావు? అవునయ్యా, ఆమెను బైక్ మీద తీసుకుపోవడం ఊరంతా చూసిండ్రు. కంప్లైంట్ ఇస్తానికి పోతే కానిస్టేబుల్ చేత కొట్టిపిచ్చండి సార్. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మీరే ఏదో ఒకటి చేయాలి అంకుల్, లేదంటే ఇలానే చాలా మంది అమ్మాయిల్ని బలి తీసుకుంటాడు. పై ఆఫీసర్ చెప్పి వాడి మీద ఏదో యాక్షన్ తీసుకోండి సార్. ఊరికెళ్ళి తరిమి తరిమి కొడదామయ్యా. వాడిని చంపేయాలయ్యా. ఆగుండ్రి ఆగుండ్రి, గా పని చేసేటప్పుడు మీరు చూసిండ్రా ఆ ఎస్ఐ గారిని ఏం చేయాలో? నాకు ఇడివుర్రి, మన ఊరు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ ఎస్ఐని ఈ ఊరికెళ్ళి బదిలీ అయ్యేటట్టు చేస్తా, సరేనా? మీ మీద నమ్మకంతో వెళ్తాం. మంచిది మంచిది, పోండి. సో మొత్తానికి మన అప్పి లవ్ లో పడ్డాడనమాట. ఏమైనా మన పుష్పలత అదృష్టవంతురాలు కదా. కదా ఏదో మేడం, మనిషి మోటైనా మనసు మంచిదేనండి. ఓకే, నాకు స్కూల్ కి టైం అవుతుంది. ఓకే, బాయ్. బాయ్. ఓకే మేడం.
డౌట్ టీచర్, సన్నగా నాజూక్క మల్లె తీగలా ఉన్నావు, పేరేంటో? నీకు అనవసరం. అచ్చా, ఆగు అభి. మంచి పొగరుంది. ఈ ఊరికొక కొత్త టీచర్ వచ్చింది తెలుసు కదా? తెలుసు సార్. అది పనిచేసే స్కూల్కి పోయి మస్తు గలాటా చేయాలా. ఆమె భయపడిపోయి పోలీస్ స్టేషన్ కి నా తానకొచ్చి ఎస్ఐ గారు నన్ను కాపాడండి అని నన్ను బతిమాలాలా. అర్థమైందా? చెప్పినట్టు చేస్తారు కదా. మీరే చూసారుగా సార్. పోండే. ఏయ్ టీచర్, టీచర్, మీరు క్లాస్ లోకి వెళ్ళనీకుండా ఆపుతున్నారు టీచర్. ఇది స్కూల్ అనుకుంటున్నారా, పేకట క్లబ్ అనుకుంటున్నారా? మరొక టీచర్, రండి సరదాగా పేకాడుకుందాం. రెండు టీచర్ ఆడుకుందాం. అరే టీచర్ అంటే బాగా ఏజ్డ్ అనుకున్నాను, మంచి ఎంగేరో. గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఎంత పొగరే నీకు. టీచర్ బాగా పొగరదిందిరా. అలాగే దీని పని పడతా. రౌడీలు స్కూల్ కి వచ్చి టీచర్ నేర్పిస్తున్నారన్న, మీరు తొందర రావాలన్నారా అన్న. రే, నువ్వు సల్మాన్ గారిని తీసుకున్నాడు వచ్చారా? ఓకే, నువ్వు పదమ్మా. వీళ్ళు మాటలు వినట్లేదురా. ఖైదీ నెంబర్ 150.